జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల విషయానికి వస్తే బీఆర్ఎస్ 37,990 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ 50,849 ఓట్లు, బీజేపీ 8,569 ఓట్లు సాధించి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఓట్లను మనం ఒక్కసారి చూస్తే దాదాపు 14,000 13,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు 7 రౌండ్లు కంప్లీట్ అయిందంటున్నారు. 19,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉంది. మిగిలినటువంటి 3 రౌండ్లు పూర్తయ్యే సమయానికి అది 20,000 దాటుకుని వెళుతుంది. కాంగ్రెస్ పార్టీ లీడ్ అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి 20,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో గెలిచేటటువంటి అవకాశం ఉందనేది ఇప్పటి వరకు వస్తున్నటువంటి ట్రెండ్స్, ఒక్కొక్క రౌండ్లో వస్తున్నటువంటి మెజారిటీ ఆధారంగా క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఎస్ శ్రీశైల్ రెడ్డి గారు, ఏంటి కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చుంటే బాగుందని అనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ ఒక ఉప ఎన్నిక, అది కూడా పార్టీ ఎమ్మెల్యే అకాల మరణం ద్వారా వచ్చిన ఉప ఎన్నిక. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నిజానికి పార్టీ యంత్రాంగం మొత్తం కూడా చాలా, ఇందాక మీ విశ్లేషణ ప్రకారం కూడా చూస్తే చాలా ఉధృతంగా విస్తృతంగా సమావేశాలు పెట్టినారు. కేసీఆర్ గారు ప్రచారంకి వచ్చి ఉండాల్సింది అని నాకైతే ఏమీ అనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు 119 ఎలక్షన్స్లో తర్వాత భవిష్యత్ కాలంలో పార్టీని ముందుకు తీసుకుపోయే కొత్త తరం నాయకత్వము, వీళ్ళు ఒక ఉప ఎన్నికని వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారు కానీ పార్టీ శ్రేణులకు కానీ ఉండడం వల్ల హరీష్ రావు గారు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది కదా రిజల్ట్ చూస్తే. అంటే ఆ ఒక్కటి అట్లా అంచనా వేయలేని ఈశ్వర్ గారు. ఎందుకంటే ఈరోజు మనము కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎన్నో మీటింగులు ఎన్నో సభలు పెట్టినాడు. ఎందుకు పెట్టిండంటే రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ గెలుపు చాలా అదేంటది డూ ఆర్ డై సిచ్యుయేషన్లో ఆయన ఉన్నాడు. మనం చాలా మీడియా రిపోర్ట్లలో చూస్తున్నాం, అటు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డిని చూడడానికి టైం కూడా ఇవ్వడం లేదు అనేది ఒకటి నడుస్తూ ఉంది. చాలా చోట్ల అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పలచనబడిపోయింది. ఈ ఎన్నిక గెలవకపోతే నాకు పదవికి గండం ఏర్పడుతుంది. ఆయన చుట్టూ ఉన్న 4-5 క్యాబినెట్ మంత్రులు ఎప్పటికప్పుడు పొగలు పెడతా ఉన్నారు. అండ్ క్యాబినెట్ మంత్రుల మధ్య ఎంత కల్లోలం నడుస్తుందో చూస్తూ ఉన్నాము. మంత్రి కూతురే స్వయంగా ఆరోపణలు చేసిన తర్వాత కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇన్ని అసందిగ్ధతల మధ్య రేవంత్ రెడ్డి గారు అంత ప్రచారం చేస్తే, ఒకటి ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గింది, 2 ఇందాక కిరణ్ గారే చెప్పినట్టుగా ఓట్లు డబుల్ ఓట్లు పెరగడం అనేది ఒక అంశం అయితే, ఈరోజు మీరు చూడండి బీజేపీ చాలా అసలు ఏమీ పోటీలో లేని పరిస్థితి. ఏమో చచ్చి చెడి డిపాజిట్ ఏమైనా మిగులుతుందేమో కానీ పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి బీజేపీ. ఎంఐఎం అక్కడ తిష్ట వేసి, ఆ కార్వాన్ ఎమ్మెల్యే ఆడ తిష్ట వేసి పోలింగ్ రోజు కూడా ఓటర్లను బెదిరించి ఆయన మీద ఫైనల్గా ఈసీ కేసు కూడా పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద కూడా కేసు పెట్టింది. తర్వాత 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టింది పోలీసులు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇస్తే వాళ్ళందరూ కూడా పోలింగ్ రోజు బయటనే ఉన్నారు. ఇన్ని జరిగినా కూడా తర్వాత ఇప్పుడు ఏంది, ఒక అపార్ట్మెంట్లో 40 మంది ఓట్లుంటే 40 మందికి పైసలు ఇస్తే 14 మందే ఓట్లు వేసిరు, మిగతా వాళ్ళని మా పైసలు మాకు మళ్ళీ వెనక్కి ఇవ్వండి అని ఇంటింటికి పోయే పరిస్థితి ఈరోజు ఉన్నదాడ. సో అంటే ఏంటంటే దాని అర్థం ఈశ్వర్ గారు, ఈ ఎన్నిక జూబ్లీ హిల్స్ ఎన్నిక బై హుక్ ఆర్ క్రూక్ గెలవాలనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేము గత 2 సంవత్సరాలు ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి హైడ్రా కానీ బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిన అంశాలు, బాకీ కార్డు ఉద్యమాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలలో ఒక మద్దతు పెళ్ళుబిగిందన్న దానికి ఇప్పటి వరకు వస్తున్న అఫీషియల్ లెక్క ప్రకారం దాదాపు 38,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మీరు గమనిస్తే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి వ్యత్యాసం పెద్దగా ఏమి లేదు. ఫైనల్ రిజల్ట్ ఎంత వచ్చిందనేది చూద్దాం కానీ దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు 10-12,000 ఎంతో ఉంది. ఓవరాల్గా ఇప్పటి వరకు మనకు అంత సంవత్సరం 19,000 ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని ఊదరగొడుతున్న ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళ పాలన కనుక రెఫరెండం అయితే, ఇందాక ఇప్పుడు కిరణ్ గారు లేరు ఉంటే ఈ పాయింట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అడగాలంటే అడగచ్చు. ఇప్పుడు బీహార్వి ఇప్పటిదాకా అనాలిసిస్ చూసినాం. బీహార్లో ఎల్జేపీ కంటే కూడా కాంగ్రెస్ పూర్ పర్ఫార్మెన్స్ అని మీరు విశ్లేషించారు. కానీ నిజానికి ఎల్జేపీ కాదు,
సిపిఐ ఎంఎల్ కంటే కూడా కాంగ్రెస్ పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నది. అవును. సో ఒకవేళ 4-5 స్థానాల దగ్గరే ఉంది. ఒకవేళ రిఫరెండం అనే భాష కనుక కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలనుకుంటే బీహార్ లో రిఫరెండం అయితే జూబ్లీహిల్స్ కూడా రిఫరెండం. ఒక ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ కి మీరు కట్టేశారు. కాదండి, జూబ్లీహిల్స్ ఒక ఉప ఎన్నిక కాదు. పాయింట్ దొరికింది. జూబ్లీహిల్స్ ఒక ఉప ఎన్నిక కాదు. జూబ్లీహిల్స్ పార్టీ, జూబ్లీహిల్స్ లో మేము గెలుస్తాం, మా పాలన చూసి ప్రజలందరూ ఓట్లేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనను చూసిన ప్రజలు, రోసిన ప్రజలు, హైదరాబాదితులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని మేము పిలిపించినాం. అవును. ఇప్పుడు అంతిమంగా సాంకేతిక గెలుపు కాంగ్రెస్ పార్టీది అయినా కూడా ఈ గెలుపు నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళొకసారి మిత్రునికి మళ్ళీ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. కంటోన్మెంట్ గెలిచిండ్రు, జూబ్లీహిల్స్ గెలిచిండ్రు, ఈ ఊపులో ఆ 10 కూడా గెలవండి కదా, రిజైన్ చేపియండి కదా. ఏంటి సతీష్ గారు, చేపించి గెలవండి. పార్టీ మారిన 10 మందితో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళగలరా? నిజంగా ప్రజాబలం మీకు ఉందని మీరు నమ్మితేని అంటున్నారు. సరే, బిఆర్ఎస్ పార్టీ మిత్రులు గతంలో ఏం చేశారో మరి వాళ్ళ పార్టీ ఎల్పీలనే విలీనం చేసుకున్నటువంటి ఘనత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది అనేది అది మర్చిపోయి మా మిత్రులు మాట్లాడితే సమాజం అంతా అసహించుకుంటుంది అనేది ఒక్కసారి వాళ్ళు ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు. గతంలో సుమారు 16,000 వరకు అత్యల్ప మెజార్టీతోనే గెలిచినటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సరే, అప్పుడు ఇది చేశారు అది చేశారు కాకుండా చెప్పండి. సరే, వాళ్ళు తప్పు చేశారు అని అనుకుందాం, వాళ్ళు తప్పు చేశారని అనుకుందాం, అందుకే ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనే అనుకుందాం. ఇప్పుడు మీరు అదే చేస్తున్నప్పుడు వాళ్ళకు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, మీరు రాజీనామాలు చేయించి ఉప ఎన్నికకు వెళ్ళగలరా అని. మేమేమంటున్నామంటే వారు చేసినటువంటిది మేము చెయ్యం, కానీ వారు మాట్లాడడానికి నైతికంగా అర్హులు కాదు కదా, వారు మాట్లాడడానికి నైతికంగా అర్హులు కాదు కదా అంటాం. దాంతో పాటుగా జూబ్లీహిల్స్ లో గత ఎన్నికల్లో ఎన్ని వేల తేడాతో గెలిచారో ఒక్కసారి తెలుసుకోవాలి. దాంతో పాటుగా మా 2 సంవత్సరాల పాలన, గతంలో వారు 2 టర్ములు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కానీ, గౌరవ ఫైనాన్స్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు కానీ మరి ఎందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక్క కార్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేరు? దాంతో ఉన్నటువంటి ఎక్కడైతే మనందరూ కూడా బాగా తెలుసు, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పేరుకున్నటువంటి బిలో పావర్టీ లైన్ కాలనీస్ మాత్రమే ఎక్కువ అనేది మనందరికీ కూడా వాస్తవ పరిస్థితి బాగా తెలుసు. ఈ పరిస్థితులలో అక్కడ మౌలిక సదుపాయాలలో పూర్తిగా వైఫల్యం చెందిందా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందులో వైఫల్యం చెందారా లేదా అది మర్చి ఇప్పుడు మాట్లాడితే ఈ సమాజం అంతా కూడా ఓటు రూపంలో ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయానికి ఏంటి ఏ అంశాలు తోడ్పడ్డాయనుకుంటున్నారు? మేము అక్కడ గెలవడానికి ముఖ్యంగా మా ప్రజా ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన విధానం కానీ ఉండబోయే 3 సంవత్సరాలకు కూడా మేము సంక్షేమ పథకాలు ఇంకా మేము ఇచ్చినటువంటి హామీలు చేయాలనే ఉద్దేశం కానీ, మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేము ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరుస్తారనే ఉద్దేశం కానీ, మేము బీసీలకు ఇచ్చినటువంటి హామీల విషయం కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తారనే నిదర్శనంగా దీన్ని భావిస్తున్నాం తప్పితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉందో వారికి కర్రగాల్చి పాత పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడితే సభ్య సమాజం స్వీకరించేది కూడా తెలుసుకోవాలని చెప్పి. కానీ ఇక్కడ రెఫరెండం అన్నారు విజయం సాధించబోతున్నారు, మరి ఇది బీహార్కి అప్లై కాదని అడుగుతున్నారు. మేమేమంటామంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళల అకౌంట్లలో ఎక్కడ కూడా ఉచితాలు వద్దన్నారు. మరి 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మహిళల అకౌంట్ లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మరి 10,000 రూపాయల అకౌంట్ లేలే. మరి బీహార్ లో అఫీషియల్ గా మహిళల అకౌంట్ లో 10,000 రూపాయలు వేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ పక్షానికి దక్కుతా లేదా అఫీషియల్ గా వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ను ఒక్కసారి మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాలి.
మరి అది 20 సంవత్సరాల నుంచి ఎందుకు మహిళలకు ఆ వెలుసుబాటు కల్పించి వారికి ఆర్థిక సాయాన్ని అందించలేకపోయారు? సరే బీహార్ ఒక్క రాష్ట్రంలో కాదు, బీహార్లో మిగతా కాంగ్రెస్ రాష్ట్రాల్లో పార్టీ కూడా కదా, వాళ్ళు- ఆ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు- ఆర్థిక స్వావలంబన ఎన్నికల ముందు అందించాల్సినటువంటి బాధ్యత మీరు భారతీయ హామీలు జనతా ఇచ్చారు, పార్టీ వాళ్ళు మీద హామీలు ఉంటుంది ఇచ్చారు, కదా. హామీల స్థాయి దాటిపోయింది. కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక హామీని ముందుగానే నెరవేర్చేశారు, అయిపోయింది. 20 హామీలు మీరు ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన హామీలు మరి సార్. ఎందుకు ప్రజలు నమ్మలేదు? మీరు ఎవరు అనుకున్నారా? మేము ఏమంటున్నాం అంటే 20 సంవత్సరాల నుంచి వారే అధికారంలో ఉన్నారు, కానీ ఎన్నికలప్పుడే హామీ, ఎన్నికలప్పుడే అకౌంట్ లేయడం అనేది ఎంతవరకు సమంజసమో కూడా మనం ఆలోచన చేయాలి కదా. ఎన్నికలప్పుడు మాత్రమే హామీని నెరవేర్చడం అంటే ఎంతవరకు సమంజసం? సరే గతంలో లేరని కాదు, 4 పర్యాయాలు 20 సంవత్సరాల నుంచి ఒక పర్యాయం నితీష్ కుమార్ గారు ఈ వేరే కూటమితో ఉన్నప్పటికీ 3 పర్యాయాల నుంచి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమితో అధికారంలో ఉన్నారు కదా. మరి అప్పుడు ఈ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి వారి అకౌంట్ లో కనీసం 10,000 లేకపోయినా కనీసం 5,000 అనేసారా లేదా? మన ఎన్నికల ముందు మహారాష్ట్రలో ఏం చేశారో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం మహిళల అకౌంట్లలో. అదే రకంగా ఫార్ములా, అదే సేమ్ ఫార్ములాను ఇక్కడ మన బీహార్ లో కూడా అవలంబించారు కాబట్టి ఆ రకంగా ప్రజలు వారిని ఆస్వాదించారు. కానీ ఇంత ఘోరమైనటువంటి ఓటమి బీహార్ లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా లేదా? సమస్యలను